వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక స్నాక్ ఐటెం తయారు చేసుకుందామండి. దానికోసం ముందుగా మనము మైదా పిండి వేసుకుందామండి. దాంట్లోనే ఒక కప్పు బాంబే రవ్వ వేసుకున్నానండి. దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇందులోనే మనం కొంచెము గీ వేసుకుందామండి. గీకి బదులు మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే డాల్డా అయినా వేసుకోవచ్చు. గీ బాగుంటుంది కనుక నేను గీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం మనము మైదా పిండికి సరిపడా ఇంకొంచెము సూజీ రవ్వ వేసుకుందామండి. 1.5 కప్పు మైదా తీసుకున్నానండి, 1.5 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను నేను. రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకుందామండి. ఈ విధంగా అంతా మిక్స్ అయిన తర్వాత మనము కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకుందాము. చపాతీ పిండిలా ఉండాలండి, ఆ విధంగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా ముద్దగా చేసుకున్న తర్వాత ఇంకొంచెం మనము నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ కొంచెము కలిపి పక్కన పెట్టుకుందాము. ముద్ద కలిపిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకో నిమిషం నొక్కొని ఇప్పుడు మనము దీన్ని బాల్స్ లాగా తయారు చేసుకొని చపాతీలు తయారు చేసుకుందామండి. చపాతీ కంటే కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది. కింద కొంచెం మైదా పిండి వేసుకొని ఇప్పుడు మనము చపాతీలాగా ఒత్తుకుందామండి. ఈ విధంగా తయారు చేసుకోవాలి మనము చపాతీ. చేసుకున్న తర్వాత మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకోవాలి. చాలా టేస్టీ ఉంటాయి ఈవినింగ్ స్నాక్ కింద ఇవి. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. 1 మంత్ ఉన్నా కానీ ఏమీ పాడవు, అంతే బాగుంటాయి ఇవి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఫ్రై చేసుకుందాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ను షేర్ చేయండి. మీరు తయారు చేసుకున్నాక ఎలా వచ్చాయో నాకు కమెంట్స్ కూడా చేయండి. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే చాలు. మనము అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా అన్నీ కూడా మనము వేపి పక్కన పెట్టుకోవాలండి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇవి. మనం చేసుకునే విధానం కూడా బాగుంటుంది కదా, తొందరలోనే అయిపోతుంది, ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా వేపుకుంటే చాలు. అన్నీ కూడా బాగా పొంగుతాయండి. ఈ విధంగానే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఇంకొక గిన్నె తీసుకొని అందులో షుగర్ వేసి వాటర్ వేసుకొని పాకం పట్టుకుందామండి. ఎక్కువ వాటర్ కూడా వేసుకోకుండా దానికి సరిపడా వేసుకోవాలండి. వేసి మనము షుగర్ సిరప్ తయారు చేసుకుందాము.
కొంచెం తీగ పాకం వచ్చేదాకా మనం చేసుకోవాలండి. షుగర్ ఒకసారి గడ్డగట్టినట్టు అవుతుంది కదా, అందుకని ఈ విధంగా తిప్పుకోవాలి. చూడండి షుగర్ అంతా కరిగిపోయింది కదా. కొంచెం తీగ పాకం వస్తే చాలు మనకు. చూడండి పాకం కనిపిస్తుంది కదా మనకు, ఈ విధంగా ఉంటే చాలు మనకు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి వేపినవి, ఇవన్నీ కొంచెం కొంచెంగా అందులో వేయాలండి. పాకంలో వేసి ఈ విధంగా తిప్పుకొని పక్క తీసి పెట్టుకోవాలి, అంతేనండి. షుగర్ లేని వాళ్ళైతే ఈ విధంగా పాకంలో వేసుకొని పక్క పెట్టుకొని తినొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్లో దీంట్లో పాకంలో వేయకోకుండా వట్టి తిన్నా కానీ చాలా బాగుంటాయి ఇవి. ఈ విధంగానే అన్నీ కూడా పాకంలో వేసి పక్కకు పెట్టుకోవాలండి. ఆ గిన్నెలో చేసినవి మొత్తం కూడా ఈ పాకంలోకి సరిపోతాయండి. కొంచెం మనం పాకంలో ఉంటే తీసినాక ఆరిపోతాయి కదండి. ఆరిపోయిన తర్వాత మనము ఒక బాక్స్లో పెట్టుకొని మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనం పిండి ముద్ద కొంచెమైనా కూడా ఇవి స్నాక్ ఎక్కువ అవుతాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.